వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం. సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ముందడుగు. ఆలోచన కేంద్రాలుగా గ్రంథాలయాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం. టెకీలు భారత్కు తిరిగి రావాలి. జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు. అంతరిక్షంలో భారతదేశానికి సొంతంగా ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించేందుకు ఇస్రో కీలక ముందడుగు వేసింది. భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ఇస్రో ప్రాథమిక పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను నిర్మించడంలో సహకరించేందుకు ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ భారతీయ ఏరోస్పేస్ తయారీ కంపెనీలను ఆహ్వానించినట్లు తెలిసింది. మొదటి మాడ్యూల్ BAS-01 నిర్మాణానికి సంబంధించి 2 పూర్తి సెట్లను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణను జారీ చేసింది. 2035 నాటికి భారతీయులను నివాసయోగ్యమైన అంతరిక్ష ప్రయోగశాలకు పంపే దిశగా ఇది ముందడుగు వేసిందని భావిస్తున్నారు. 2028లో ఈ మొదటి మాడ్యూల్ను భూకక్షలోకి ప్రయోగించే అవకాశం ఉంది. గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాలు చదువుకునే ప్రదేశం మాత్రమే కాదని, అక్కడ తెలుసుకున్న విషయాలతో సమాజ హితం కోసం పాటుపడే సరికొత్త ఆలోచన కేంద్రాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. కొందరు వీటిని పుస్తకాలు లభించే ప్రదేశాలుగా చూస్తారని, ఆ భావన సరైంది కాదన్నారు. గ్రంథాలయాల్లో చదివిన పుస్తకాల ద్వారా సరికొత్త ఆలోచనలు చేయాలని, వాటిని సమాజ అభివృద్ధికి వినియోగించేలా మార్చుకోవాలన్నారు. శనివారం రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 16వ ఎడిషన్ను నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యధర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నారు. డిజిటల్ మాధ్యమాలు పెరిగినప్పటికీ ఆలోచించే మానవ మేధస్సు ఉన్నంతకాలం పుస్తకాలకు విలువ తగ్గదన్నారు. రచయితలు, గాయకులు, కళాకారులు, పండితులు, పౌరులు అందరూ ఒక్కచోట చేరి ఆలోచనలను పంచుకునే ప్రత్యేక వేదికగా HLF ఎదిగిందన్నారు. టెక్నాలజీపై నియంత్రణ కలిగి ఉండడమే అసలైన సార్వభౌమత్వమని జోహో సంస్థ వ్యవస్థాపకుడు చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. సాంకేతిక అభివృద్ధితో ప్రపంచం పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో దేశాలకు సాంకేతిక స్వయం ప్రతిపత్తి అత్యవసరమన్నారు. కేంద్రం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అజెండాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాల్లో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. జోహో పనితీరును కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సీఈఓలు ప్రశంసిస్తున్నారని శ్రీధర్ తెలిపారు. ఆల్వాల్లోని ఓ వసతి గృహంలో 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆల్వాల్ హైటెన్షన్ లైన్లో బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సైన్స్ ఎడ్యుకేషన్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. VBG రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్ డిమాండ్ చేశారు. బాగ్ అంబర్పేటలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్, తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని విడుదల చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించే కుట్రలు చేస్తోందని, ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఏకమైతే బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని వారు తెలిపారు. ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తూ గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేస్తోందని వారు అన్నారు. నమస్తే ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఖైరతాబాద్ జిల్లా రివ్యూకి కూడా వచ్చాం. స్పెషల్ గా మన్రేగా కోసం ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి మేము ఏదైతే టేకప్ చేసామో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే పునరుద్ధరించాలని చెప్పేసి మేము అంటున్నామో, ఎందుకు అంటున్నాము ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక చర్చ అనేది తీసుకొచ్చాం. ఎందుకంటే బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తుంది కాబట్టి ఈరోజు
దీనికి స్పెషల్ గా నేషనల్ సెక్రటరీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మయూరి సింగ్ గారు వచ్చారు. సభ అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా ప్రెసిడెంట్, అదే విధంగా మా జనరల్ సెక్రటరీ స్టేట్ పద్మ గారు. సో మేమందరం కూడా ఈరోజు మాట్లాడి వీళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి వచ్చాం. ఇప్పుడు అన్ని మాట్లాడడం, ఎందుకంటే మన్రేగా పేరు మార్చి బీబీజీ రామ్జీ అనేది చేయడం అనేది ఖండిస్తున్నాం. చట్టాలు మారుస్తూ పేదవాళ్ళ పొట్ట కొట్టడానికి ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తుందో దానికి మేము చెక్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అదే విధంగా ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నాం. గతంలో పంచాయతీలకు ఉన్న హక్కులన్నీ తీసేసి వాళ్ళని ఏ విధంగా తొక్కుతున్నారో, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మొత్తం ఏదైతే ఉందనో అది 60% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. గతంలో 100% ఇచ్చేది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఇస్తూ 40% అంటున్నారు. అదే కాకుండా వాళ్ళు నిర్ణయిస్తారు, ఆన్లైన్ లో పేమెంట్ వస్తుంది, ఎవరికి పని ఇవ్వాలి, ఎలా పని ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చకు వచ్చింది. మేమందరం కూడా మహిళలందరినీ కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు కోరుకున్నాం. వాళ్ళందరూ కూడా పేరు మారవద్దు అంటున్నారు. ఎలా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నుంచి పేరును తీసివేయొద్దని మహిళలందరూ భారీ సంఖ్యలో కూడా మనకు దేశవ్యాప్తంగా అందరూ కూడా మహిళలు మహాత్మా గాంధీ పేరు గారినే ఉంచాలి అని కోరుతున్నారు. ఈ పథకం గురించి ఇంతకు ముందుకు రాష్ట్ర అధ్యక్షురాలు గాని మరియు అలాగే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి గారు గాని ఇక్కడికి ఇన్ఛార్జ్ గా వచ్చిన వారు చెప్పిన ఎన్నో విషయాలు మీకు అందరికీ క్లుప్తంగా తెలిసాయి. అలాగే అదే విధంగా ఈ రోజు మా ఖైరతాబాద్ జిల్లాలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరు కూడా ఇక్కడ మహిళలు కూడా అందరూ గాంధీజీ గారి పేరుని తీసేయొద్దనేసి అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కుట్రపూరిత చర్యలను తీసివేయాలనేసి దానికి వ్యతిరేకంగా మేము అందరం మహిళలను కూడా సపోర్ట్ చేస్తున్నాము. అలాగే మోదీ ఒక విషయాన్ని గమనించాలి. మనము మహాత్మా గాంధీ అంటే జాతిపిత, ఆయన మన స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. అలాంటి స్వతంత్రాన్ని ఈ రోజు మనం అనుభవిస్తూ మన స్వేచ్ఛాపూరిత జీవితాన్ని గడుపుస్తున్నాం. కాబట్టి అలాంటి జాతిపిత పేరును తీయాలన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టుండు. ఆయన కూడా ఈ స్వతంత్రాన్ని పొందే ఆయన ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు అనే విషయాన్ని మర్చిపోయిండు. కాబట్టి మీరు అందరు కూడా గ్రహించాలి. మనము ఇది పేరుని మహాత్మా గాంధీ పేరుని మళ్ళీ పునరుద్ధరించేదాకా కూడా మనం ఈ యొక్క పోరాటాన్ని, మన్రేగా పోరాటాన్ని కూడా ఎక్కడ కూడా మనము ఆపం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. संक्षिप्त में एक बात रखना चाहती हूँ, केंद्र सरकार से महिलाओं की सुरक्षा तो हो नहीं रही है, अब महिलाओं का रोजगार भी छीनने पे तुले हुए हैं। हमको मनरेगा को वापस लाना पड़ेगा, बीबी ग्राम जी का विरोध करना पड़ेगा, क्योंकि मनरेगा कहीं ना कहीं महिलाओं के लिए ही रोजगार प्रोवाइड करवाया है हमेशा से। उनका फाइनेंस कम पढ़ी लिखी महिलाएं क्या करेंगी आगे चल के। बीबी ग्राम जी में तो इतने सारे पॉइंटर्स हैं कि कॉन्ट्रैक्टर भी आ रहा है और केंद्र सरकार ने राज्य सरकार के ऊपर दबाव बना के रखा हुआ है, बहुत सारे पॉइंटर्स है इसमें। हाँ, केंद्र सरकार के, अगर केंद्र सरकार के पास फंड नहीं है तो फिर वो मनरेगा की जगह जब केंद्र सरकार फंडिंग करती थी पूरी, और अब बीबी ग्राम जी की में तो उनका बहाना हो गया है कि फंड नहीं है तो काम नहीं है, आपको नए नए टेंडर धारी आएंगे। तो मैं यही बोलना चाहती हूँ सेंटर की सरकार से कि आप पहले महिलाओं की सुरक्षा, महिलाओं की शिक्षा पे ध्यान दें। आप उनका रोजगार, जो बचा कुचा रोजगार है, उसको भी बिगाड़ने पे तुले हुए हैं। ఏలూరు జిల్లాలో మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ అమృత పిలుపునిచ్చారు. నగరంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో గత 3 రోజులుగా మహిళల ఆరోగ్యం పట్ల, అదేవిధంగా న్యాచురల్ కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై అవగాహన సదస్సు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో డైరెక్టర్ వైఫరీ ఫేర్ అండర్ డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు కాన్పు సమయంలో ఎక్కువగా ఆపరేషన్ చేసి బిడ్డలను తీస్తున్నారని, దీనిని నివారించేందుకు నార్మల్ డెలివరీ విధానాలను అవగాహన సదస్సులో అందరికీ అవగాహన కల్పించామని తెలిపారు. లాస్ట్ 3 డేస్ నుంచి ఇవాళ 4th డే మనకి ఇక్కడ జీజీహెచ్ ఏలూరులో
మన లివర్పూల్, బర్మింగ్హామ్ యూనివర్సిటీస్ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఫెర్నాండెస్ అండ్ యూనిసెఫ్ అందరూ కలిసి ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ట్రైనింగ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మన ఏలూరులో చేశారు. ఇది చాలా మనకు అదృష్టం ఈ ట్రైనింగ్ చేయడం. ఎందుకంటే ఈ ట్రైనింగ్కి ఈ సారాంశం ఏంటి అంటే మనకి సి సెక్షన్స్ తగ్గించాలి. మన రాష్ట్రంలో మనకి ఎక్కువ పెద్ద ఆపరేషన్లు చేసి బిడ్డలను తీస్తున్నారు. అలాంటివి సి సెక్షన్ తగ్గించి బేబీని నార్మల్ డెలివరీని పెంచడం కోసమనే ఈ ట్రైనింగు ఇవ్వడం జరిగింది. సో అందరూ బాగా నేర్చుకున్నారు. అందరూ కూడా అవే ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇన్ఫెక్షన్ తగ్గించాలి, మాతృ మరణాలని తద్వారా తగ్గించాలని మన ముఖ్యోద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. Indrajit Kaur. I'm the principal investigator for the CSAFE project in India. We are here in Andhra Pradesh doing the CSAFE project. It is an NIHR funded program from the United Kingdom with the University of Birmingham and Liverpool. So we've got 4 sites in Andhra Pradesh, and today is our second site that we're doing training in Aluru, where we're looking into doing safe cesarean sections when it's needed, introducing interventions to prevent infections, and also introducing interventions such as professional midwifery to increase normal births in the state, and also reducing unnecessary cesarean sections by training doctors how to do a safe instrumental birth. So it's a 3-pronged effect, and looking into the indications. If you need a cesarean sections, why do you need to do one safely? All around the world, there's no classification system that looks into the indications for the need for a cesarean section. So we hope we're piloting this in India and in Tanzania, and after the project we should have some findings that we can actually adopt and help healthcare professionals to make the right decisions for which women need a cesarean section. And through the midwifery program, which is the CNON, we hope to increase normal births as well. Thank you. Thank you. Thank you. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాల్లో చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మెటర్నల్ డెత్స్కి సంబంధించి ఎంతో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. కాకపోతే మనం ఎక్కువ ఇన్ఫెక్షన్లు బారిన పడడం కానివ్వండి, సో సర్జరీలు అయిన తర్వాత, సో అందుకోసం గవర్నమెంట్ అనేది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ఫెర్నాండెస్ మరియు యూనిసెఫ్ సహకారంతో ఈ నెంబర్ ఆఫ్ సి సెక్షన్ని అవసరం లేని చోట తగ్గించడం కోసం మరియు నార్మల్ డెలివరీని ప్రోత్సహించడం కోసం అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకవేళ జరిగిన సర్జరీలకి సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ ఫోకస్ తెస్తూ అండ్ నార్మల్ డెలివరీస్ని ప్రోత్సహించడానికి మిడ్వైఫరీ ప్రోగ్రామ్ అన్న కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వీటన్నిటితోనూ కలిసి ఒక అవసరమైన వరకు సర్జరీలు చేస్తూ జరిగిన సర్జరీలు సేఫ్గా జరిగేలాగా చూస్తూ అండ్ నార్మల్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ CSAFE ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏలూరులో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతోంది. దీనికోసం మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రొఫెసర్లని, అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతోంది. సో ఇప్పుడు ఈ యూకే టీంను వాళ్ళు ఒక నెక్స్ట్ వారం అంతా కూడా మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో కలిసి మనము ఈ 4 days డిస్కస్ చేసిన ప్రాక్టీసెస్ ఎలా మనం చేయగలము, ఇంప్లిమెంట్ చేయగలం అనేది మెంటరింగ్ అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాకాల తహసీల్దార్ కార్యాలయం నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ కోడలి వరకు రెవెన్యూ సిబ్బందితో తహసీల్దార్ సంతోష్ సాయి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులచే ర్యాలీ ఆదివారం ప్రిన్సిపల్ రమేష్ కుమార్ కళాశాల సిబ్బందిచే నిర్వహించారు. విద్యార్థులచే మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పాకాల తహసీల్దార్ సంతోష్ సాయి మాట్లాడుతూ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు పాకాలలో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, 17 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, తమ ఓటు హక్కును ఎన్నికల్లో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని సూచించారు. గౌరవ ఎన్నికల కమిషన్ వారి సూచనల మేరకు 16వ నేషనల్ ఓటర్స్ డే మనం ఇక్కడ పాకాల మండలకు సంబంధించి ఇక్కడ జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ వారి పిల్లల ఆధ్వర్యంలో మన ప్రిన్సిపల్ గారి సహకారంతో, 2 డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి సహకారంతో
వాళ్ళ స్టాఫ్ వాళ్ళ సహకారంతో మనము నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఈ మేరకు మనము నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సీనియర్ ఓటర్స్కి ఫెలిసిటేషన్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ జరుపుకోవడము, పిల్లలకి మన ఎస్ఐ రైటింగ్ అవన్నీ పెట్టి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం కానీ ఇది మామూలుగా వస్తున్న ఆచారము నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా. అలాగని ఈరోజు కూడా ఆ ప్రాముఖ్యతతో ఈరోజు కూడా మనము వాళ్ళందరికీ మన ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి వాళ్ళ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చర్య నిమిత్తము మన బిఎల్ఓలు ప్రతి ఒక్క పిఎస్లో అక్కడ ఉండి ప్రజలకు ఓటు కల్పించి ప్లెడ్జ్ మామూలుగా మనము ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఓటర్స్ సందర్భంగా ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. మానవహారం పెట్టడం జరిగింది. మన టౌన్ సెంటర్లో మానవహారం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మార్నింగ్ వాకింగ్లో మెయిన్ రోడ్లో స్వయంగా తానే చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి వారి వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, సమస్యలు ఏవైనా ఉన్నాయా, ఉంటే తన దృష్టికి తీసుకురండి, తక్షణమే వాటిని పరిష్కరిస్తా అంటూ చిరు వ్యాపారస్తులకు భరోసా కల్పిస్తూ సమస్యను అడిగి తెలుసుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఆదోని జిల్లా జేఏసీ పిలుపు మేరకు బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లా చేయడానికి అన్ని సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, అభివృద్ధిని ఆవడ దూరంలో ఉన్న పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం మంత్రాలయంలో ఆదోని జిల్లా జేఏసీ పిలుపు మేరకు 5 నియోజకవర్గాల బంద్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా మంత్రాలయం నందు చేపట్టిన భారీ ర్యాలీతో ఎమ్మెల్యే బయలుదేరి రాఘవేంద్ర కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 నియోజకవర్గాల ప్రజలంతా ఆదోని జిల్లా కావాలని కోరుకుంటుంటే జిల్లా ఆవశ్యకతను గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఆదోని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. అందరూ కష్టపడాలి. కూటమి ప్రభుత్వము ఏమి తెలియట్లు ఊరికే ఉంది అంటే 80 రోజుల నుంచి చేస్తున్నా వాళ్ళు గుర్తింపు కనబడడం లేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే వచ్చింది చెప్తున్నా. మీరు తప్పకుండా ప్రకటిస్తే మీకే మంచిదని చెప్తుందా. లేని పక్షంలో మా పార్టీ వచ్చిన తర్వాత జేఏసీ వాళ్ళు అంటే అన్ని నియోజకవర్గాలు జేఏసీ వాళ్ళని, వామపక్షాలని, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారితో పోయి తప్పకుండా మాట్లాడిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము ఒక పక్క ఆదోని జిల్లా కావాలంటే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎమ్మిగనూరు జిల్లా కావాలంటున్నాడు. అంటే ఆయన తీసుకురావాలండి, ఎమ్మిగనూరు జిల్లా చేస్తాడేమో. ఆయన నిజంగా ధైర్యం దమ్ముంటే తీసుకొస్తే మేము కూడా సంతోషపడతాము, హర్షిస్తామని చెప్తున్నాము. ఎందుకంటే ఊరికి అడ్డుపడేది కాదు. ఆదోని అంటే అన్నిటికీ సెంటర్ అవుతుందని ఆలోచనతో ఆదోని తప్ప ఎవరు కూడా ఎమ్మిగనూరు కావాలని వద్దని చెప్పడం లేదు. కానీ తీసుకొస్తాడా, దమ్ము ధైర్యం ఉందా, వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడగలరా, తప్పు కూడా చేయగలిగితే ఆయన నిజంగా మేమే సంతోషించి ఆయనకే మేము దండలేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామని, సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్టీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల వంటి అనేక పనులు పూర్తి చేయడమే కాక అశ్వారావుపేటను మున్సిపాలిటీగా చేయాలని, ప్రజల కోరిక మేరకు నివేదికలన్నీ అప్పటి మంత్రి కేటీఆర్కు సమర్పించామని, దాని ఫలితమే ఈరోజు అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడటం జరిగిందని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ మొదటిసారి జరిగే ఎన్నికలకు గులాబీ జెండా రెపరెపలాడాలని, దానికోసం నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదని, కాసులకు కక్కుర్తిపడి నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని రేగా కాంతారావు అన్నారు. మోసపూరిత హామీలిచ్చి తెలంగాణ ప్రజలను దగా చేస్తున్న పరిస్థితులను మున్సిపాలిటీ ప్రజలకు వివరించాలని రేగా కాంతారావు అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని, దానికి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో
దోపిడీ దొంగల పాలన మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. అన్ని కుంభకోణాల మీద కుంభకోణాలు, రోజుకొక కుంభకోణం. అంటే ప్రధానంగా పాలనంతా కూడా గాలికి వదిలేసి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పట్ల కావచ్చు, ప్రజా సంక్షేమం పట్ల కావచ్చు, ఎటువంటి అవగాహన లేనటువంటి మరి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు దుర్మార్గమైనటువంటి పాలన, నిరంకుశమైనటువంటి పాలన. ఇందాక బెదిరించుడు, అదిరించుడు, ప్రశ్నించిన వాళ్ళని గోళీలు ఆడుకుంటాం, పేగులు మెళ్ళేసుకుంటాం, లేదా తొండలు ఎక్కిస్తాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ మా నాయకత్వాన్ని ఏదో జైల్లో పెట్టాలి, నేను చెప్పకూడదు తిన్నా కాబట్టి మరి వాళ్ళని చెప్పకూడదు తినిపించాలి, లేకపోతే నేను మూటలు మోసి దొరికిన దొంగని కాబట్టి వాళ్ళని కూడా దొంగలుగా చూడాలి ప్రజలంతా అనేటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన నడుస్తూ ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి కారణ జన్ముడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా కూడా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ఖజానాకి గండి కొట్టి జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో సహా జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి అడ్డుకట్ట వేసి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కానీ భూ కుంభకోణాలు కానీ, లేకపోతే బొగ్గు కుంభకోణాలు కానీ, మరి విద్యుత్ కుంభకోణాలు కానీ, మరి గోదావరి ఎంబటైతే దోపిడి దొంగల లెక్క పట్టపగలే దోసుకుంటా ఉన్నారు, లక్షలాది లారీలు పెట్టి ఇష్టం వచ్చినట్టు దోసుకుంటా ఉన్నారు. ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానంతా కూడా అడ్డుకట్ట వేస్తూ ఉంటే, ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ ఉంటే తట్టుకోలేక జైల్లో పెట్టాలి, బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి అనేటువంటి ఆలోచన మరి దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా 4.5 కోట్ల ప్రజానికం తరఫున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి పార్టీగా, బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకై ఖచ్చితంగా ఈ న్యాయాన్ని, అన్యాయాన్ని ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటామని చెప్పేసి, అడ్డుపడుతూనే ఉంటాం, క్షణాన నిన్ను వేటాడుతూనే ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే తరుణంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ముందడుగు. ఆలోచన కేంద్రాలుగా గ్రంథాలయాలు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. టెక్నాలజీపై నియంత్రణే అసలైన సార్వభౌమత్వం, టెకీలు భారత్కు తిరిగి రావాలి, జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.